బండి సంజయ్ యూనియన్ మినిస్టర్‌గా ఉంటూ సో, ఇప్పుడు అంటే తెలంగాణ రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటొస్తే ఈటెల రాజేందర్‌కి ఇప్పుడు వరకు ఏ పోస్ట్ ఇవ్వలేదు. దీని వెనకాలంతా బీజేపీ ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా నడుస్తుందా సార్? ఎందుకు ఆయనకి ఇంకా పోస్ట్ ఇవ్వలేదు? నో 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 బీజేపీ ఎప్పుడు కూడా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఉన్న పార్టీ. బీజేపీ మీరు బీజేపీలోని చేసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారరు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కూడా ఒకరిద్దరు ఏదో మారుతారు తప్ప వాళ్ళు కరుడు కట్టిన బీజేపీ వాదులు ఇంకో పార్టీకి వెళ్ళరు. ఇంకో ఆ బీజేపీ గవర్నమెంట్ పడేద్దామని చూడరు. అది కొంచెం డిఫరెంట్. కనుక వాళ్ళకు ఒక భావాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సీనియారిటీని ఫస్ట్ నుంచి సీనియారిటీ ఎవరున్నారు, ఆర్ఎస్ఎస్లో ఎవరున్నారు, ఆర్ఎస్ఎస్ భావాలతో ఎవరున్నారు, బీజేపీని నమ్ముకొని ఎవరున్నారు, హిందుత్వాన్ని నమ్ముకొని ఎవరున్నారు, పార్టీని నమ్ముకొని ఎవరున్నారు, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒక ట్రైండ్ ఇవ్వాలి తప్ప రాత్రి పోస్ట్ ఇచ్చే పార్టీ అయితే బీజేపీ కాదు. ఆశ చూపి బీజేపీ పార్టీ ఇచ్చి రండి అని చెప్పే పార్టీ కాదు. కనుక డిఫరెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్కి వచ్చింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఎంపీ సీట్ వచ్చింది. అలాగా కార్పొరేటర్గా కూడా ఉన్నాడు ఆయన. కనుక కింద నుంచి వస్తారు ఈ ఆర్ఎస్ఎస్ నాయకులంతా. మీరు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి మీరు అందరినీ చూసుకోవచ్చు. కనుక అందుకనేసరి బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఉన్నారు. కనుక ఈటల రాజేందర్ గారు మొన్నే వచ్చారు. ఆయన ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. కనుక ఆయన మరి ఈసారి బీజేపీ అధ్యక్షుడు వస్తుంది అనుకుంటున్నారు, బీసీ నాయకుడికి ఇవ్వాలనుకుంటున్నారు. డీకే అరుణ గారు వచ్చారు, ఆమె కూడా కొత్తగా వచ్చారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా, పాత వాళ్ళకి ఇస్తారా అనేది ఇంకా తెలియదు. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడు కూడా పాత వాళ్ళకి ట్రైనర్ అంటే బాగా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, సీనియారిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతామంటే కూడా అలా ఆపరు. ఈ పార్టీ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అంటే థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు. అంతే తప్ప మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడగరు. ఎందుకంటే పార్టీ భావాలు పూర్తిగా నచ్చిన వాళ్ళే రావాలి, పార్టీ భావాలు లేని వాళ్ళు రావద్దు అంటారు. వాళ్ళు డిఫరెంట్ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ దాంట్లో ఉండదు. అక్కడ అగ్రనాయకులదే ఉంటుంది స్వేచ్ఛ, ఇక్కడ ఉండదు. అక్కడ అగ్రనాయకులు పార్లమెంట్ బోర్డు ఏం చేస్తుందో అదే ఉంటుంది తప్ప ఇక్కడ ఏదో మనం ఇక్కడ చెప్పేసినట్టు అయిపోతుంది. బీజేపీ ఇస్ వెరీ డిఫరెంట్, కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్. కాంగ్రెస్లో ప్రతి వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్లో కార్యకర్త నుంచి అప్ టు నాయకురాలను కూడా ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించడం అనుకుంటుంది అక్కడ. వాళ్ళ అది క్రమశిక్షణగా తీసుకుంటారు. ఒక్క మీద ఎవరైనా పెడితే ఇమ్మీడియట్ క్రమశిక్షణ తీసి బయట ఆయన వల్ల 10 సీట్లు వస్తున్నాయన్నా కూడా వదిలేస్తారు గవర్నమెంట్. అంటే ఒక డిఫరెంట్ థింగ్ అంటే ఆ భయం వాళ్ళకు ఉంటుంది. సార్ రీసెంట్ గా చావా మూవీ రిలీజ్ అయింది. అది తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేస్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? నిజంగానే రీమేక్ చేస్తారా తెలుగులో? యాక్చువల్గా సినిమా హిట్. ఆ సినిమాని అందరూ కూడా డబ్బింగ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే సినిమా బాగా ఆడుతుంది, తెలుగు డబ్బింగ్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఏదో మీరు చెప్తున్నారు మరి రామ్ చరణ్ గారు రీమేక్ చేస్తున్నారు నాకైతే ఐడియా లేదు. ఒక రీమేక్ చేస్తే రీమేక్ కొండి చేస్తే మంచి సినిమా అవుతుంది. కానీ రామ్ చరణ్ గారు చేస్తారా లేదా, అది రీమేక్ అవుద్దా లేదా నాకు ఐడియా లేదు. ఎందుకంటే రీమేక్ ఆల్రెడీ 2 సినిమాలు ఆయనకు ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. అదే నాకు తెలిసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ సినిమా ఎలా చేస్తారు మధ్యలో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఒకటి వచ్చి బుచ్చిబాబు గారి సినిమా ఉంది, ఒకటి సుకుమార్ గారి సినిమా ఉంది. 2 సినిమాలు ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నాక మినిమం 5 years పడుతుంది. తర్వాత మరి ఈ సినిమాలు ఎలా వస్తాయని నాకు అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.